ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయి అంశం అందరికీ తెలిసిందే కదా. మొన్నటి వరకు అంటే వాళ్ళ ఇష్యూ ఎంత పెద్ద వైరల్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మాధురి రాథోడే ఇప్పుడు ఈ ఈశ్వర్ సాయి అంశంలో ఈశ్వర్ సాయి వైఫ్ పైన ఆ వెములవాడ పిఎస్లో కంప్లైంట్ చేసింది. అసలు ఏమని కంప్లైంట్ చేసింది, ఎలాంటి సెక్షన్స్ ఆమె పెట్టింది, మరి ఈ కేసులో ఆమె గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మాణిక్ యాదవ్ గారు ఉన్నారు. రైట్ అన్న, నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ సెక్షన్లు అన్నీ పెట్టిరు కానీ ఇప్పుడు నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఒకసారి ఈ సెక్షన్స్ చూడండి. అంటే నిజంగా మరి ఆమె పెట్టడానికి రీజనబులా, ఒకవేళ దాన్ని కోర్టు పరిగణించే అవకాశం ఉంటుందా? ఇప్పుడు వాళ్ళే తప్పు చేసిండ్రు, అక్రమ సంబంధం పెట్టుకురని ఆమె పైనే తీవ్ర విమర్శలు వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ సెక్షన్స్ ఏంటి, ఆమె ఎట్లా గెలవబోతా ఉంది? అయితే ఫస్ట్ ఒకటి మరి దీనికంటే ముందు ఏంటంటే ఈ ప్రాస్టిట్యూషన్కి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. ఇద్దరు మేజర్ అయితే అది ప్రాస్టిట్యూషన్ కాదని అది సుప్రీంకోర్టు చెప్పింది క్లియర్గా. వాళ్ళిద్దరు కూడా మేజరే కదా. అంటే నాకు అంటే అకార్డింగ్ టు ది నేను లా ఏంటంటే నాకు ఎవరంటే పెద్ద ద్వేషం ఏం లేదు, కానీ నేను చెప్తున్నా అంటే ఇప్పుడు అమ్మాయి అదే ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ ఏదో వచ్చి ఆమెను కొట్టింది కదా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కొడితే గిడితే వాళ్ళ హస్బెండ్ని కొట్టుకోవాలి, ఆమె రైట్స్ ఉంటాయి. ఈమెను కొట్టే రైట్స్ ఆమెకి ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా. సరే, నిజంగా అసలు నీకు కొట్టే రైట్ తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చే అథారిటీ ఎవరికి ఉంటుంది? కోర్టుకు ఉంటుంది. నువ్వు కోర్టు కాదు కదా. నిజంగా తప్పు చేసి ఎగ్జాంపుల్ సరే ఆ అమ్మాయి లేడీయా మాధురియా తప్పు చేసి అనుకుందాం, కోర్టు నువ్వు ఇంప్రూవ్మెంట్ ఇచ్చేసి నువ్వు చేయాలి, సపోర్ట్ చేయాలి. లేకుంటే మీ హస్బెండ్ తప్పు చేస్తే ఆయన మీద పనిష్మెంట్. నువ్వు కొట్టే అధికారం లేదు కదా, అసలు నీకు కొట్టే అధికారం లేదు కదా అనేది నేను చెప్పగలుగుతుంది ఈ విషయంలో. ఈ నోటీస్ ఇది 94 BNS. ఇది 94 BNS అంటే ఏంటంటే ఆమెకు పోలీస్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ నోటీస్ ఏంటంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు కాబట్టి నువ్వు దీనికి సపోర్ట్ చేయాలి, నీ దగ్గరున్న స్క్రీన్ షాట్స్ కానీ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ మాకు పంపించాలి, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేయాలని చెప్పే నోటీస్. ఇది BNSS 94. ఆమె పెట్టిన సెక్షన్లు ఏంటంటే 303 Clause 2 థెఫ్ట్, అంటే మూవబుల్ ప్రాపర్టీని దొంగతనం, ఫోన్ ఏమో ఎత్తుకోయినని చెప్పారు కదా అట్లా. అంటే ఇప్పుడు ఆ మాధురి రాథోడ్ యొక్క ఫోను తన సాయిశ్వర్ వాళ్ళ వైఫ్ తీసుకెళ్ళిందని చెప్పి నాకు చెప్పకుండా దొంగతనం చేసిందని చెప్పేసి ఆమె అమ్మ అన్నది కాబట్టి థెఫ్ట్. ఈ 303 థెఫ్ట్, దీనికి 5 years ఇంప్రూవ్మెంట్ జైలు శిక్ష దీనికి ఉంటుంది. తర్వాత 296B. 296B అంటే ఏంటంటే ఇది అబ్యూజివ్ వర్డ్స్ అంటే వల్గర్గా తిట్టడం. దాని కింద ఈ 296B పెట్టారు. దీనికి కూడా తీవ్రమైన ఇంప్రూవ్మెంట్, దానికి కూడా మినిమం 2 years ఇంప్రూవ్మెంట్, 10,000 ఫైన్ దీనికి ఉంటుంది. తర్వాత 67A IT యాక్ట్ 2067A. ఇది ఏంటంటే లైంగికంగా సంబంధించి సెక్షువల్కి సంబంధించి ఏది కూడా పబ్లిష్ చేయదు కంటెంట్ని. ఆమె కంటెంట్ అదన్నీ పబ్లిష్ చేసింది. దానికి 5 years జైలు శిక్ష, 10 lakhs ఫైన్. తీవ్రమైన సెక్షన్, ఇది కఠినంగా ఉంటుంది. ఇది దీనికి ఇది పెట్టింది ఆమె. తర్వాత 115 అంటే ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం, అంటే వాంటెడ్ కొట్టిందిగా, దానికి సంబంధించి 115 ఇది Clause 2 ఇది చెప్తా ఉంది. ఇవన్నీ ఇది అంటే ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రూవ్ అయితే ఖచ్చితంగా కఠినంగానే పనిష్మెంట్ ఉంటుంది. ఇది ఈ సెక్షన్ల ప్రకారం చూస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఒక అంశం ఏంటంటే సెక్షువల్గా కానీ లేకపోతే ఏమైనా ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసి బయట పెట్టకూడదు. అంటే ఈవెన్ వాళ్ళ భర్త ఒక అమ్మాయితో దొరికిన వాళ్ళిద్దరు మేజర్ అయినప్పుడు భార్య కూడా పెట్టడానికి చట్టపరంగా వీళ్ళకి ఎలాంటి రైట్ లేదా? ఇప్పుడు సుప్రీంకోర్టు అదే చెప్తుంది కదా, భర్త కానీ భార్య కానీ, వేరే వాళ్ళ భర్త వేరే వాళ్ళ భార్య ఇద్దరు కూడా కలిసి వాళ్ళు అంటే విత్ కన్సర్న్ తోటి ఇద్దరు అండర్స్టాండింగ్ తో ఇష్టానుసారంగా ఉంటే అది కేసు కాదు, ఆ తప్పు. కానీ సుప్రీంకోర్టు చెప్తా ఉంది, చట్టం చెప్తా ఉంది. సో నిజంగా ఈ అమ్మాయికి ఇప్పుడు ఎవరు ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్కి ఏదైనా అన్యాయం అయిందంటే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి ఇక్కడ ఒక అంశం అంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఆమె కోర్టులో కొట్లాడాలి అంటున్నారు విత్ కన్సర్న్ గా చేసినప్పటికీ కూడా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈశ్వర్ సాయి భార్య కంటే కూడా అక్కడ ఆ అమ్మాయి ఎవరో తెలియదు, సమ్ థర్డ్ పర్సన్ షీజ్ తను ఎక్కువ చేసింది. ఆ వీడియో తీయడం కానీ, తిట్టడం కానీ, కొట్టడం కానీ, ప్రేరేపించడం కానీ, మేబీ ఆ వీడియో కూడా తనే రిలీజ్ చేసినట్టుంది. ఖచ్చితంగా నేను పెడతాను ఇన్స్టాగ్రామ్లో అని అక్కడ చెప్పడం చూసినాం.
సో మరి తన పైన కూడా కేసు పెట్టి తనను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మాధురి రాథోడ్కు. ఇదంతా జరిగింది కూడా తన వల్లే అన్నట్టే తెలుస్తుంది. అది ఆమె ఇష్టము ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వైఫ్ కంటే ఆమెదే ఎక్కువ బాధ అయిపోయింది కదా, మనం అబ్జర్వ్ చేసినాం కదా. ఉంటుంది. అయితే ఏంటంటే వాస్తవానికి ఎవ్వరు కూడా అట్లా చేయొద్దు. ఇప్పుడు నిజంగా ఉంటే లీగల్గా చూసుకోవాలి, కోర్టుతో చూసుకోవాలి. ఇప్పుడు మాధురికి అన్యాయం అయింది ఒక నిమిషం అనుకుందాం, ఆమె తప్పు చేసి అనుకుందాం, లేదా వాళ్ళు తప్పు చేసి అనుకుందాం. తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చే అథారిటీ కోర్టుకు ఉంటుంది, వీళ్ళు చేయనికే ఉండదు. వీళ్ళే పటపటమని కొట్టుడు, వీళ్ళే మొత్తం వీడియోస్, ఇంకా కోర్టు చట్టాలు వీళ్ళెందుకు ఉంది. ఫస్ట్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నిజంగానే మాధురి అనే అమ్మాయి తప్పు చేస్తే దానికి అకార్డింగ్ టు మనం చట్టం ప్రకారం మనం పోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి మీద. ఇట్లా అని కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారం ఆమె పోతుంది. కానీ నువ్వే కొట్టి, నువ్వే వీడియోస్ తీసి, నువ్వే పబ్లిష్ చేసి ఇప్పుడు మొత్తం అమ్మాయిది తప్ప అంటే కరెక్ట్ కాదు కదా. లైఫ్ స్పాన్, అందరి లైఫ్ స్పాన్ స్పాష్ అయితే మొత్తం పోతూ ఉంటుంది కదా, అది చెప్పేది. సో ఇప్పుడు వీళ్ళు అప్లై చేసిన సెక్షన్ల ప్రకారం మాధురి రాథోడ్ వాళ్ళు ఏమన్నా సేఫ్ సైడ్ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఆమె మాధురి రాథోడ్ కోర్టులో నెగ్గే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు వాస్తవానికి అయితే ఖచ్చితంగా నెగ్గుతుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఈశ్వర్ సాయికి పెళ్ళి అయింది, పిల్లలు కూడా నాకు అనిపిస్తుంది వీడియోలో. అమ్మాయికి పెళ్ళి కాలేదు, ఇంత బదలామైనాక ఆమె లైఫ్ ఎంత నష్టం అవుతుంది ఆమెది. సో ఖచ్చితంగా ఆమెకు రెమెడీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎంత రెమెడీ వచ్చినా, ఎంత ఆమెకు రిలీఫ్ వచ్చినా, ఈ జరిగిన డ్యామేజ్ ఎవరు కూడా పూడ్చలేరు, రెక్టిఫై చేయలేరు. ఇప్పుడు సరే ఈశ్వర్ సాయి వచ్చి కాళ్ళ మీద తప్పు అయింది అనుకుంది, వాళ్ళిద్దరు భార్య భర్తలు వచ్చి ఆమె కాళ్ళ మీద తప్పు అయింది అని చెప్పినా ఇది బదలాం పోతుందా? పోదుగా. ఆల్రెడీ తెలంగాణ 2 స్టేట్లు కలిపి చూసారు కదా, మొత్తం 1 వీక్ మొత్తం ఇదే ట్రోల్ అయింది కదా. ఎవరికి అసలు స్టేట్లో ఏ ఇష్యూ అసలు లేదు, ఇదే పెద్ద ఇష్యూ అన్నట్టు మొత్తం ప్రతి ఛానల్ కూడా మీరు దీని మీద పాజిటివ్ ఉంటారు, పాజిటివ్గా నెగిటివ్గా ఇష్టపడి ట్రోల్ చేసారు. అది అమ్మాయికి బాగా డ్యామేజే కదా. అది SC/ST కేసు కూడా పెట్టినట్టున్నారు. అంటే తను ఎస్టీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి కదా, SC/ST కేసు కూడా పెట్టారు. 296 క్లాస్ బి అదే చెప్తుంది. అదే అంటే ఉద్దేశపూర్వకంగా తిట్టిరు బాగా, అబ్యూజివ్ సాంగ్స్ బాగా వల్గర్గా తిట్టినందుకు, వల్గర్ కామెంట్స్ చేసినందుకు కూడా శిక్ష SC/ST పెట్టారు. అది కూడా తీవ్రమైన ఇంప్రూవ్మెంట్ పడే శిక్షణ ఉంటుంది. 5 lakhs దాకా దానికి ఫైన్ ఉంటుంది. 10 years దానికి జైలు శిక్ష పడే అవకాశం కూడా దానికి ఉంటుంది. ఇవన్నీ ప్రూవ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా జైలుకి పోయే అవకాశమే ఉంటుంది. అట్లా. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది మాధురి రాథోడ్ అంశంలో ఎవరు ఊహించినట్టుగా తను కూడా ఇప్పుడు కేసు పెట్టి తను యాక్చువల్లీ ఇప్పుడు అప్పటి వరకు ఏమనుకున్నాం, ఈ ఎవరైతే ఉన్నారో సాయి వాళ్ళ వైఫే బాధితురాలు, వీళ్ళిద్దరూ మంచిగానే ఉన్నారు, తప్పు చేసింది వీళ్ళే, నష్టపోయింది వాళ్ళ భార్య అన్నట్టు, సాయేశ్వర్ భార్య అన్నట్టే వ్యవస్థ అంతా చూసింది. ఈ తరుణంలో అసలైన బాధితురాలని నేను వితౌట్ ఎనీ కన్సర్న్, అంటే నా పర్మిషనే లేకుండా అలా ఒక వీడియో తీసి బయట పెట్టడం పబ్లిక్గా, అది చట్టం కూడా తప్పే అని చెప్తా ఉందని చెప్పి ఇప్పుడు ఆమె కోర్టుకి వెళ్ళింది. అండ్ డిఫమేషన్ యాక్ట్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్, ఎందుకంటే పరువు నష్టం కింద. మరి కోర్టులో తన నెగ్గే అవకాశం ఉందా లేదా, మరి కోర్టు ఏం చెప్తుందని చూడాలి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఆ వీడియో తీస్తున్న సమయంలో చాలా స్పష్టంగా చూసినాం, ఆమెను కొట్టడం కూడా చూసినాం. కొడితే తన భర్తను కొట్టుకోవాలి తప్ప తనను కొట్టడం కరెక్ట్ కాదనే విధంగా మరి సెక్షన్స్ కానీ చట్టం కానీ చెప్తా ఉంది. మరి ఇప్పుడు కోర్టు ఫైనల్గా దీనిపైన ఏం తీర్పిస్తుందో చూడాలి. థ్యాంక్ యూ.